ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గతకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభా నాయన, వాక్యం వినిచుండగా విని విశ్వాసం పొందుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం. కనికరమును, దయను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రామ 8:35 చూద్దామండి. రామ 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరుణ అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఏంటదండి? దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవడను కూడా లేడు. దేవుని ప్రేమ నుండి ఎవరును కూడా ఎడబాపు వారు లేరు. క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఎడబాపగలరు? ఏదైనా వస్తే నమ్మదగినవాడు యేసుక్రీస్తు మాత్రమే. మనలను ఎడబాపుటకు ఎవరు సాధ్యమని కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా మనకు బాధ అయినను, శ్రమ అయినను, ఇబ్బంది అయినను, ఏది వచ్చినా సరే మనలను క్రీస్తు నుండి ఎవడు కూడా ఎడబాపివాడు కాదు. ఏదొచ్చినా సరే మనలను ఎవరును కూడా దేవుని ప్రేమ నుండి మనం తొలగిపోవాలి తప్ప కానీ దేవుని ప్రేమ నుండి ఎవరును కూడా ఎడబాపు వారు. ఏది పోయినను నిలబెట్టేవాడే నిజమైన క్రైస్తవుడు. పాటలు పాడేవారు కానీ, పరిచర్య చేసేవారు కానీ, వాక్యము బోధించేవారు కానీ, వాద్యాలు వాయించేవారు కానీ ప్రజలందరికీ కనపడతారు. కానీ నిజమైన ప్రార్థన చేసేవారు ఎక్కడుంటారండి? ఎక్కడ ప్రజల ముందు కనపడరు. అయితే ప్రార్థన చేసేవారు మాత్రము దేవునికి మాత్రమే కనబడతారు. మనం ఎప్పుడూ కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎవరును కూడా ఎడబాపేవారు లేరు. దేనినైనా సరే ఎడబాపేవారు ఉన్నారేమో కానీ దేవుని ప్రేమ నుండి ఎవరును కూడా ఎడబాపేవారు ఎవరును కూడా లేరు. మనం అందుని బట్టి అయినా సరే మనము దేవుని ఎడల వినయమును, విధేయతను కలిగి ఉండాలి. యెషయా 61:7 చూద్దామండి. మీ యవనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా నాట్యము చేయుట యెహోవానకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారికి క్రియాఫలము వారికి ఇచ్చును. వారితో నిత్య నిబంధన చేయుదును. ఏంటదండి? నిత్యము కూడా దేవుని ఆయన మీ యవనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించెదరు. మనము నిందలు వేస్తూ ఉంటారు చాలామంది కూడా. ఏంటంటే ఇది పెద్ద భక్తి పర్రాలు, లేకపోతే ఇది నీతి మంత్రాలు అయిపోయిందని ఇలాంటివి అంటూ ఉంటారు. కానీ వారికి దేవుడు వాళ్ళు అలా అనటం వల్ల కూడా మనకి రెట్టింపు ఘనత ఇస్తానని చెప్పుచున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పుచున్నాడు. కీడుకు కీడు చేయమని అనలేదు, పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అంతే తప్పగాని కీడుకు కీడు ప్రతి కీడు చేయండి అని చెప్పలేదు. నిన్ను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్న బాధ కానీ లేకపోతే దిగులు కానీ నీ దరికి చేరదు. నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో దేవుడు ఆ స్థాయిలో నిన్ను పైకి లేవనెత్తుతానంటున్నాడు. పడిన చోటనే నిన్ను నిలబెడతానని చెప్తున్నాడు. అసలు బాధపడకుండా నిన్ను తప్పకుండా గణపరుస్తానని చెప్పుచున్నాడు. హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. నమ్మకముగా ఉండమని చెప్పుచున్నాడు. ఎలా చెప్పుచున్నాడు? నమ్మకముగా ఉండమని. మనకు బాధ వచ్చిందని తొలగిపోకూడదు, కష్టం వచ్చిందని తొలగిపోకూడదు, కీడు వచ్చిందని ఎప్పుడు కూడా రెట్టింపు ఘనత మనకి కలగజేస్తానని చెప్పుచున్నాడు. దేవుని నుండి ఎడబాపు వాడెవడు? ఎవడును కూడా లేడు. క్రీస్తు నుండి ఎవరును కూడా ఎడబాపు వారు ఎవరును కూడా లేరు.
ఎంతోమంది క్రీస్తు నుండి తొలగిపోతూ ఉంటారు, కానీ అది నిజమైన క్రైస్తవం అయితే మాత్రం కాదు. నిజమైన క్రైస్తవులు అయితే ఎప్పటికీ కూడా విడిపోరు, ఎప్పటికీ కూడా వారు తొలగిపోరు. క్రైస్తత్వం నుండి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ప్రతిదీ కూడా వ్యర్థమే. ఇలాంటి మాటలు మాట్లాడుతుండే ప్రసంగి చెప్తున్నాడు కదండి, ప్రసంగి 1:2లోనే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తమును కూడా వ్యర్థమే. ఏంటదండి? సూర్యుని క్రిందుండు ప్రతీది కూడా వ్యర్థమే. ఈ మాటలు వ్యర్థము, ఈ వేషధారణ వ్యర్థము, లేకపోతే ఈ లోకపు వాటలు కూడా వ్యర్థము వ్యర్థము, ప్రతీది కూడా వ్యర్థమనే చెప్పుచున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము ఇది నాది అది నాది అని మాత్రమే ప్రాకులాడుచున్నాం. సూర్యుని కింద నరులు పడుచుండుట పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఏంటంటే సూర్యుని క్రింద మనం ఎన్నో పాటలు పడుతున్నాం, ఎన్నో శ్రమలు పడుతున్నాం, కానీ మనకి ఏది తోడొస్తుంది? ఏది కూడా తోడు రాదు. ఈ భూమి మీద ప్రతీది కూడా వ్యర్థమే. దేవుని యందు మనం నమ్మకమును విశ్వాసమును కనుగొని ఉండాలి. మనం చేసినదంతా కూడా వ్యర్థమే. ఎంతో ప్రాకులాడుచున్నాం, ఎంతో బాధపడుచున్నాం, కానీ ఇదంతా కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ప్రతీది ఈ భూమి మీద సూర్యుని క్రింద ప్రాకులాడు ప్రతీదిని కూడా వ్యర్థమే. మనం కావాల్సినది ఏంటిది? దేవుని వాక్యము, దేవుని నిలకడ, ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలకపు వైపు కదా, వాక్యము ఎడల మనము నిలకడగలిగి జీవించాలి. వాక్యమును మనము స్థిరపడేవారుగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్య నీకు వందనాలు నాయన ప్రభా. నీటి బుడగలాంటి జీవితంలో నాయన ప్రభా ఆయనను మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న, నడువయసులో ఉన్నవని, చంటిబిడ్డ తలని, బాలింతలని, బాలికలని, యవనస్తులని, యవనరాలని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్టల్లో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. అనాథ బిడ్డలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యదవరాలను కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారికి నాయన ప్రభా సఫలము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అనాథాశ్రమంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎలుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరలా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. శోధన నుండి, దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.